అపవాదికి అపజయం వచ్చింది, మనుషులకు జయాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. విజయం మనకిచ్చాడు. ఆయన మరణంతో మనుషులకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఇప్పుడు మనమంతా ఎవరు? జయశీలం, విజయశీలం. హల్లెలూయా. సాతాన్ ఏమైంది? తొక్కబడ్డది, అనసపడ్డది, చంపి అవతల పడేశాడు సాతాన్ని దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఎలా జరిగింది అదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అందరి లెక్క సిలువ మీద ఒకవేళ మరణించి తిరిగి లేవకపోతే సాతాను బలం అధికమయ్యేది. మనకి అసలు జీవమే లేదు, మనకు జీవం లేదుగా. వెంటబడే సాతాను. కానీ ఈరోజు అసలు ఆ భయం లేకుండా దేవుడు ఏం చేసిందంటే సాతాన్ని సిలువలు చితకగొట్టేసి మరణాన్ని గొప్పచెప్పి తిరిగి లేచాడు. ఈ జయం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జయమే, కానీ మన కొరకు ఆ జయాన్ని ఆయన చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనకు సిలువ వైపు చూడగలిగితే చాలు. సిలువలో ఉన్నటువంటి విలువను గ్రహించగలిగితే అసలు ఏది మన దరికి చేరదు, రాదు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే, ప్రతిదాన్ని సాతానికి అంటగట్టి మనం దాని బలాన్ని పెంచుకోవద్దు. అది ఉందేమో అని. అవునా? అది ఎప్పుడూ అసలు దాన్ని కిందేసి తొక్కిండు, దాని ఉనికి లేదు అసలు మన దగ్గర. హల్లెలూయా. ఒకవేళ ఉన్నది అంటే క్రీస్తును గూర్చినటువంటి, సిలువను గూర్చినటువంటి కొంత మనం ఆ భయం నుండి తప్పించుకున్నాం. హల్లెలూయా. ఏమవుతుంది లోకంలో? నేనే ఉన్నా, నాకు మంచి ఉద్యోగం ఉంది, డబ్బులు వస్తాయి నెల నెల. అవునా? చక్కటి ఇల్లు ఇచ్చిండు దేవుడు, చక్కటి బిడ్డల్ని ఇచ్చిండు. ఈరోజు ఉదయకాలం నుంచి బయలుదేరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంది అనిపిస్తే ఒక్కసారి సాతాను ఏంటిది? అదే. హల్లెలూయా. అనిపిస్తే మనసులో ఒకటి, నేను ఇక్కడున్నానే అనేటువంటి ఒక వేదన ఉంటుంది. అవునా? నా గొప్ప చెప్పిన పని ఏంటి? దేవుడు అన్ని ఇచ్చిండు, కానీ అన్నిటికంటే మిన్నైనటువంటిది 4 ఆత్మల రక్షణ కదా. క్రీస్తు విలువ తెలవనటువంటి వారికి బోధించే క్రమంగా బిడ్డలకు, జ్ఞానం లేని బిడ్డలకు జ్ఞానం నేర్పించి ఆయన మార్గంలోనికి నడిపించటమే. ఇది చెడు అన్నటికీ కాదు గనక ఎవరైనా చేయొచ్చు. చెడు ఇది కాకుండా చేసేదంతా చెడే. ఒకవేళ సాతాను ఉన్నదే అనుకుంటే కూడా యేసయ్య ఉన్నాడు అనుకున్న తర్వాత సాతానికి స్థలం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం వాక్యరీతిగా చూసుకుందాం కొన్ని మాటలు. మరి వాక్యరీతిగా చూసుకొని బలపడదాం ఆత్మలు అందరం. అవునా? ఇప్పుడు ఇక్కడ మీకు ఎవరున్నారు? ఆధారు ఎవరు లేరు. సరైన కరెంటు లేదు, పెద్ద బలగం లేదు, బలం లేదు, ఏమి లేని కాడ ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ? చాలు. అధిపతి అయినటువంటి హల్లెలూయా. నేనే అన్నాడు, నన్ను విడిచిపెట్టినప్పుడే మీలో బలహీనత వస్తుంది. అంత పడియంతరం బలహీనత అనేటువంటి మనిషికి బలహీనతలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవునా? రకరకాల రుగ్మతలు వస్తాయి. ఎన్నైనా రావచ్చు, కానీ యేసయ్య ఉండగా సాతాను వచ్చిందని ఎప్పటికీ చెప్పుకోలేవు. ఒకవేళ వచ్చింది ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రారంభంలో చెప్పండి. సాతాను దేవుడి దగ్గరికే వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన దగ్గరకు వచ్చింది. అసలు ఈయనొక్కడిని నేను పడగొడితే ఇక అసలు ఎవరు నేను చేయలేరు. హల్లెలూయా. ఈయన ఎవరిని బలపరచలేరు అనుకుంది. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా మరి నువ్వు ఇన్ని 40 రోజులు ఉపవాసం చేశావు కదా, ఏమొచ్చింది నీకు? నాతోటి రా, నా మాటిని ఒక్కసారి, నా మాటిని రా, ఎక్కి శుద్ధుగారా, నువ్వెంత చూస్తావో చూడు, దీని అంతటికి నేను అధికారిని చేస్తానది. హల్లెలూయా. దేవుడు సాతాన జాగ్రత్త. అవునా? మనిషి దేవుని మాట వలన బలపడతాడు, దేవుడి మాట వలన తృప్తి పొందుతాడు, కానీ రొట్టె వలన నువ్విచ్చే దాని వల్ల కాదు. హల్లెలూయా. సమస్తము నాదే, నాదని అన్న తర్వాత నువ్వు నాకేం ఇవ్వగలుగుతావు? 2 మాటలు అవి చూసుకుందాం చూడండి. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడటానికి పరిశుద్ధాత్మ చేత
చదువు శోధింపట్టుగా ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం చేసిన తర్వాత ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చిన, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను. చూడు సాతాను ఎంత కుయుక్తో దేవుడి దగ్గరకు వచ్చి, మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చింది? సాతాను అక్కడ తంతి ఇక్కడ పడ తెలుసు దానికి. సాతాను దేవుడితో సమానంగా చూసిండు దేవుడు అక్కడ తన దగ్గర ఉంచుకున్నప్పుడు. కానీ ఇట్టనే ఎటువంటి అధిక శాస్త్రాలు చేస్తుంటేనే అక్కడ తంతి వచ్చి ఈడ పడ్డది. ఈడ పడ్డదానికి యేసు దేవుడని తెలుసు. ఎంతకు చెడ్డోడు చూడండి, ఒక మంచిని చూస్తే వారవలేడు. హల్లెలూయా. మంచిని చూస్తే తట్టుకోలేడు. మంచిని ఎంతసేపటికి చెడగొడితేనే చెడ్డోడికి మనశ్శాంతి, వాడికి తృప్తి. హల్లెలూయా. ఈ దేని మీద పెట్టిండు అసలు ఫోకస్ అంతా? యేసయ్య మీదనే పెట్టిండు. అసలు యేసయ్యనే నేను లోపరుచుకుంటే అసలు లోకమంతా నాకన్నా నేను ఆడితే ఆడుతుంది అనుకుంటుంది. హల్లెలూయా. అనుకుని ఏమన్నది? ఈ రాళ్లను అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన అపవాది చూడండి, నువ్వు చూపించే ఈ రాళ్ల వల్ల కాదు. హల్లెలూయా. ఇదంతా నేను సృష్టించింది. మనిషి బ్రతకాలంటే కూర్చున్నాను రుత్తలి కూర్చో. మనిషి బ్రతకాలంటే ఈ లోకంలో అన్నిటికంటే మిన్న అయినటువంటిది ఏంటిది? దేవుని మాట. హల్లెలూయా. ఏంటిది? దేవుని మాట బ్రతికిస్తుంది. ఇదేంది అయ్య గారు అన్నం తినుకుంటే ఎట్ట బ్రతుకుతాం? ప్రశ్న రాదా? రాట్లా? అదంతా దేవుని మాట బ్రతికిస్తున్నప్పుడు చేపలు ఎందుకు పట్టుకోవాలా? 3 పూటలు ఎందుకు వండాలా? 3 పూటలు ఎందుకు తినాలా? ఇది తినకుంటే బతకటం ఏంది? ఉత్తమ మాట బ్రతికేయటం ఏంది అనుకుంటున్నాం మనం. వస్తుంది అందరికీ, అవునా? అదేంటిదో తెలవనప్పుడు ఆ ఆలోచన వస్తుంది. కానీ దాన్ని తెలుసుకున్న తర్వాత ఆ మాధుర్యం అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని మాట బ్రతికిస్తుంది అంటే ఇప్పుడు లాజరు ఉన్నాడు. హల్లెలూయా. లాజరు దేవుని మాటకు దేవుడు ఉన్నప్పుడు లోబడ్డాడు. కానీ లాజరుని దేవుడు మరణానికి అప్పచెప్పిండంటే అక్కడున్న ప్రజలందరికీ కనువిప్పి కలగటానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్పవాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, దేవుళ్ళు, దేవతలు లాంటి వాడు కాదు ఆయన. ఆయన చనిపోగలడు, బ్రతకగలడు. మనిషి చనిపోయినా బ్రతికించగలడు. హల్లెలూయా. అవునా? మరి మాట వల్ల బ్రతకటం ఏంటి? మాట బ్రతికిస్తుందా మనిషి? ఎస్, బ్రతికిస్తుంది. మనం నిత్యము మందిరానికి వెళ్ళి దేవుడు మాట వినగలిగితే ఈ లోకంలో ఎంతన్నా కూడా పెట్టుకో, ఎంత సంపాదించుకో, ఏమన్నా నువ్వు కట్టుకో, బిల్డింగులు, సంపాదన ఎంతన్నా చేసుకో. మనం ఒక దినము ఈ భూమి నుంచి విడిచిపోయేటప్పుడు దేవుని యందు ఉండి ఆయన కట్టడంలో నడుచుకోగలిగితే, ఆయన మాటిని ఆయనకు లోపడగలిగితే ఈ మాట పరలోకంలో మనల్ని ఏం చేస్తుందంట? నిత్యము బ్రతికిస్తుంది, యుగ యుగాలు. నువ్వు ఇక్కడ ఏదన్నా వండుకొని తిను, చేపలు వండుకో, బిర్యానీ వండుకో, మటన్ వండుకో, ఏదన్నా వండుకో. ఇది ఆ రోజు వరకు మనల్ని బలం ఇస్తుంది, కానీ పరలోకంలో బ్రతికించలేదు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఏమంటుండు? అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే, నువ్వు 6 దినాలు మనకెందుకు ఇచ్చాడు దేవుడు? పని చేసుకో. మనం 6 దినాలు ఆయన కూడా పని చేశాడు. దేవుడు కూడా 6 దినాలు పని చేశాడు. హల్లెలూయా. ఇగో మనం చూస్తున్నటువంటి సమస్తాన్ని తన నోటి మాట ద్వారా కలుగజేశాడు దేవుడు. కలుగజేసి ఆయన కొరకు కాదు, ఇది మన కొరకు. హల్లెలూయా. కలుగజేసిన దేవుడు ఏమన్నాడంటే, ఇగో దీనంతా నువ్వు వాడుకో, దీనంతటికి నువ్వే యజమానుడివి. ఇప్పుడు పేతురు, యోహాను రాత్రి అంతా పోయారు చేపలు పట్టడానికి. చేపలు పట్టడం ఎవరికి తెలుసు? విద్య. పేతురు, యోహానుకు తెలుసు, యేసయ్యకి తెలియదు. వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు. ఇప్పుడు
బోట్ ఎక్కిపోతే ఎక్కడ చేపలు పడతాయో మాకు తెలియదు, మీకు తెలుసు. ఇదిగో ఈ ఈ గుంటకి పోతే పడతాయి, ఈ కయ్యలోకి పోతే పడతాయి, ఇక్కడ వేస్తే పడతాయి అనేటువంటిది మీకు తెలుసు. హల్లెలూయా. ఎందుకు? నిత్యం అదే పని, మీ పనే అది అసలు. ఇంకొకటి, ఎక్కడేస్తే ఏ చేపలు పడతాయి అనేది కూడా తెలుసు మీకు, అవునా? ఇక్కడ వేస్తే జల్లలు పడతాయా, ఇక్కడ వేస్తే రాగండలు పడతాయా, ఇక్కడ వేస్తే ఇంకా గురకలు పడతాయా, రకరకాలు, అవి కూడా తెలుసు మీకు. హల్లెలూయా. అంత నైపుణ్యత ఉంటుంది. ఈ పేతురు యోహానులో కూడా అంతుంది. కానీ పొద్దున్నే యేసయ్య పోయే వరకు ఒక్క చేప పడలేదు. పాపం దిగాలు పడి ఇంటికి ఎట్టబోవాలా, భార్య బిడ్డలకి ఏం ఆహారం పెట్టాలా, తెల్లవారులు నిద్ర లేకుండా ప్రయాసపడితే కదా, ఒక్క చేప లేదు కదా అని ఆ ఉత్త వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అంటే అక్కడ ఆత్మీయ సాదృశ్యంగా ఏం చూపెడుతున్నాడంటే, వల అంటే మనిషి యొక్క హృదయం, అవునా? మనిషి హృదయం, మనిషి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడు మనం ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోగలిగితే శుద్ధీకరించబడినటువంటి హృదయాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు చూడాలంటే మనము ఆ 7వ దినాన్ని దేవుడు ఇచ్చింది ఎందుకు? దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు. ఏం పెట్టాడు? రక్తమే ప్రాణమని రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రారంభంలో కయ్యూను హేబేలు అన్నదమ్ములే. హల్లెలూయా. అన్న అర్పణ సరిగా లేదు, అన్న తెచ్చిన అర్పణ. దేవుడికి ఆదాము అబ్రహాము ఉన్నాడు, అవునా? అబ్రహామును దీవించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, తనకున్నటువంటి పశువుల మందలో కావచ్చు, మేకల మందలో కావచ్చు, గొర్రెల మందలో కావచ్చు, తనకు ఏదన్నా ఇచ్చినది ప్రతిదీ 10వ వంతు దేవుడి దగ్గరికి తీసుకొచ్చేవాడు. హల్లెలూయా. అర్పణ అంటే దేవుడు మెచ్చే రీతికి అర్పణ ఇచ్చిండు అబ్రహాము. ఈ అన్న అయినటువంటి ఎవరు? హేబేలు యొక్క అన్న ఎవరు? కయ్యూను. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించండి. కయ్యూనికి హేబేలుకి ఇచ్చినంత కంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు. కానీ కయ్యూని ఆలోచన ఏంది? నాకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు ఎందుకు ఇవ్వాలి, నేను కొంత తీసుకుపోయి ఇస్తే సరిపోదా అనుకున్నాడు, అవునా? తన హృదయం చెడు ఆలోచన చేసింది. హేబేలు ఏం చేసిండు? ఉన్నటువంటి దాంట్లో శ్రేష్టమైనటువంటిది నా దేవునికి ఇవ్వాలా, నా దేవుడిని మెప్పించాలా. ఇదే ఏం చూస్తుండే దేవుడు ఇప్పుడు? హృదయాలను చూసే దేవుడు. వీళ్ళు హృదయంలో ఆలోచన చేసుకున్నారు ఆయన హృదయాన్ని. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు? వలలు కడుక్కుంటూ వీళ్ళ వేదనంతా చూసిండు. అక్కడేమి మనకు జాలర్లుగా ఉన్నారు కనుక వాళ్ళు జాలర్లు, చేపలు పట్టేటటువంటి వారు, వారి వలలు చూపించాడు. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి? హృదయాలను చూసుకోవాలి. హల్లెలూయా. మనం హృదయ శుద్ధి చేసుకోగలిగితే చాలు, సాతానుకు తాగుండదు. ఇక ఆ హృదయ శుద్ధి ఎప్పుడైతే చేసుకుంటున్నావో, వలలు ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటున్నారో, ఎవరు చూసారు? వాళ్ళకెళ్ళి యేసయ్య చూసిండు. హల్లెలూయా. వీళ్ళు నిజంగా ప్రయాసపడుతున్నారు, తర్వాత కొరకు మళ్ళీ ప్రయాసపడుతున్నారు. అంటే వీళ్ళు శుభ్రం చేసుకొని మరలా వల్లేయాలనుకుంటున్నారు. మనం కూడా నిత్యం ఏం చేయాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ హృదయం అంట అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం కలిగిందంట. హల్లెలూయా. దీంతో చెడు ఆలోచన. అన్న చూడు, కయ్యూను హేబేలు విషయం చూడు. అర్పణ దేవుడు అంగీకరించలేదండి. హేబేలు ఏం చేసిండు? అవునా? పొలంలోనికి పోయిండు, తమ్ముడిని చంపి పాతి పెట్టిండు. చేసిన మొదటి తప్పుకు బదులు 2వ తప్పు కూడా చేసినప్పుడు దేవుడు అడిగాడు. ఆయనకి తెలుసు ఏం చేస్తున్నావు మనం. కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడ? నేను కాపలా ఉన్నా, నన్ను కాపలా పెట్టినావు మా తమ్ముడికి అని మళ్ళీ బుకాయించి దేవుడిని అడుగుతుండు, నన్ను కాపలా పెట్టినావా నా తమ్ముడికి? ఓ ఏడుండో ఎత్తుక్కోపో అన్నట్టుగా. తెలుసు నువ్వు చంపి పాతి పెట్టొచ్చి మళ్ళీ చెప్తావు నాకు. హేబేలు రక్తము నాకు ముర్ర పెడుతుంది అన్నాడు. అందుకే రక్తము ప్రాణము కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఏది పెట్టినా సరిపోదు అనుకుని ఆయన ఏం చేసినారు కన్నా మన కొరకు తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన రక్తంలో కడుక్కున్న మనం, ఆయన కొరకు మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్న మనలోకి ఇంకొక సాతానికి తావు ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే మనం ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోతామో, దేవుణ్ణి విడిచిపెడతామో. ఎప్పుడు విడిచిపెడతాం వాస్తవంగా కూడా అంటే మనకున్న దానికంటే డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు.
మనకున్న దానికి స్థితి పెరిగినప్పుడు, అవునా, అన్నీ సమకూరి బాగా ఉంటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను కష్టపడితే కదా ఇదంతా వచ్చేది, దేవుడు లేకుంటే ఏంది. అదే సాతాన్, అంతే. సాతాన్ అనేది ఇంకొక రకం జ్ఞానం ఉండదు. హల్లెలూయా. అందుకే వీరిద్దరు ఏం చేస్తుంటే చూసిండు దేవుడు, వలలు శుద్ధి చేసుకుంటారు. అంటే వాళ్ళ హృదయాన్ని నిత్యం కడుక్కోవాలంట మనం. ఈ హృదయం పాపపు హృదయం, అవునా, పాపపు లోకం, తల్లి గర్భంలో నుంచే మనం పాపలం. అందుకే మేము ఇగో అయ్యా మా పాపాన్ని తొలగించు, మా పాపం నుంచి విడుదల కలిగించంటే మిగతా వాళ్ళకి అదేదో హెచ్చి లెక్క అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఆయన ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. దేవుడు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాల పరిచర్యలు ఆయన చేసిన అద్భుతాలు. ఆయన కొంతమందిని బాగు చేశాడు. చూడండి, అదే అధ్యాయం 4వ అధ్యాయంలో 23 వచనం చూడండి. 23 వచనం. తరువాత యేసు సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. హల్లెలూయా. ఒక్క దగ్గర కాదు ఆయన స్వస్థత. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు స్వస్థపరిచిండ్రా. చాలా మందికి ఇది ఈ మర్మం ఇంకా అర్థం కావట్లా. ఆయన అప్పటికి రక్తం కారవాల, ప్రాణం కూడా పెట్టలా. ప్రాణం పెట్టకముందు, రక్తం కారవకముందు అపవాదికి బలం ఉంది కనుక కొంత, అప్పటికి అపవాది తల సితక కొట్టబడల, సిలువలో సితక కొట్టబడలేదు కనుక ఆయనే చేసుకుంటూ వచ్చిండు అద్భుతాలు. హల్లెలూయా. సేనాదేయాలు పట్టినటువంటి వాడిని, అవునా, ఇగో సంఖ్యలు వేయబడి సమాధుల్లో తిరిగేటటువంటి వాడిని పిలిచి ఒక్కసారి అట్ట గద్దిస్తే విడిచిపెట్టి ప్రసంగం చేసుకుంటూ వెళ్ళండి. వద్దురా నాయన ఏమంటే మీ ఇంటికి పోయి మందిరంలో కానుకేసి నువ్వు సువార్త ప్రకటించుకుంటావు, మీ ఇంటికి పో, నన్ను గురించి చెప్పకంటే ఉన్నా. వాళ్ళంతా చూసి ఆశ్చర్యపడి వీడేంద్ర సేనాదయ్, నేను ఇన్నాడు దాకా సంఖ్యలు వేయబడ్డాడు, ఎవరు పెట్టి ఏసై నన్ను బాగు చేసి, ఏసై నన్ను బాగు. హల్లెలూయా. ఎప్పుడు చేసిండంటే తన రక్తం కారవక ముందు, సాతాను చితక కొట్టబడక ముందు అద్భుతాలు చేసిండు, చనిపోయిన వాళ్ళు లేపిండు, అవునా. చేసిన దేవుడు సిలువ మనకు విలువ ఎప్పుడైతే తెలవదో, సిలువ అని అంటే శ్రమ అని అర్థం. హల్లెలూయా. శ్రమ వస్తున్న కొలిది యేసుని ఎక్కువగా ఆరాధించాలి. శ్రమ వస్తున్న కొలిది యేసుకు దగ్గర కావాలి. శ్రమ వస్తున్న కొలిది మందిరానికి దగ్గర కావాలి. సేవకుడు ఉండొచ్చు, ఇలా రేపు పోవచ్చు, ఇంకొక సేవకుడు రావచ్చు, కానీ మందిరాన్ని విడవద్దు. దేవుని ఎన్నడూ ప్రార్థన. మీ ఇంట్లో గృహ కోడిక నడుస్తుందా? రోజు ప్రార్థన నడుస్తుందా? నడవదు. ఎవరి పనులు వాళ్ళం తింటున్నాం, మళ్ళీ మన పనులకు మనం మొత్తం వండుకుని తింటున్నాం, మన పనులకు మనం. అంటే యేసుక్రీస్తు భక్తి లోకంలో భక్తి లాంటిది కాదు భక్తి. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తుది నిత్య భక్తిరా, ఏనాడు విడిచిపెట్టేది కాదా అండి. అందుకే ఇప్పుడు ఎవరు మోషే దేవుని ఎంబడించి అనుకున్నాడు ఎరక. అసలు ఎంత మోషే దైవజనుడు అంతగా ఎవరు దగ్గరకు పోలే దేవుడికి. అయ్యా నిన్ను చూడాలని ఆశ ఉంది, అయ్యా నిన్ను చూడాలని ఆశ ఉంది. మోషే తట్టుకోలేవు. లోకంలో నిజమైన వెలుగుండెను, అది లోకాన్ని వెలిగిస్తున్నా. అబద్ధపు వెలుగులు కూడా ఉన్నాయి. ప్రతి దేవాలయాలు చూడండి, నూనె పోసి ముట్టిస్తారు. ఎంతసేపు వెలుగుద్దురా అరుగుతామా? ఎంతసేపే, అది ఆరిపోద్ది. కానీ యేసయ్య వెలుగు జీవితకాలం నిత్యంత వరకు. బంగారు వీధులు అక్కడ బంగారాలు ఉన్నాయి. ఏమున్నాయి అనుకుంటున్నావు? ఈ మట్టి రోడ్డు అనుకుంటున్నావా? ఈ రాళ్ళ రోడ్డు అనుకుంటున్నావా? అడే ఉంది వజ్రాలతో పొదుగుతారు, బంగారపు రోడ్లు. అది ఉంటే ఇంకెక్కడ మనకు అసలు లోకంలో ఏది చాలదు మనకి. హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి. ముందు దేవుని శక్తి తెలుసుకోవాలి మనం. పనికి మాలిన సాతాని శక్తి చేసుకొని భయపడద్దు. వాడెంత, వాడి బలం ఎంత, వాడి బలగం ఎంత. హల్లెలూయా. దేవుని శక్తి తెలిస్తే సాతాను అసలు వస్తుందే మన కాళ్ళ కింద దుమ్ము, అవునా. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి మనం? దేవుని శక్తి తెలుసుకోవాలి. దేవుని శక్తి తెలుసుకోనంత కాలం సాతానుదే బలం అనిపిస్తుంది. హల్లెలూయా. లేదు ఈరోజు ఉన్నది ఇంకా ఋతమా ఏసై ఇచ్చినగా
దేవునికి స్తోత్రం. కూర్చోనా, స్తోత్రం. కూర్చో, పడతావు, కూర్చో. దేవునికి స్తోత్రం. చదువు చదువు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, శాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. జరిగిందా స్వస్థత? ఆమేన్. ఆయన దగ్గరకు వచ్చే స్వస్థత, ఆయన సిలువ దగ్గరకు వచ్చిన స్వస్థత, ఆయన రక్తం దగ్గరకు వచ్చే స్వస్థత. అవునా? ఇంకెక్కడ లేదు భూమి మీద. మనం దేవుణ్ణి ఎప్పుడైతే కోల్పోతామో, సిలువ విలువను ఎప్పుడు కోల్పోతామో అప్పుడు మనసులోకి వచ్చేటటువంటి ఆలోచనే సాతాను. గుర్తుపెట్టుకో. ఉన్నది ఇంకా ఉందా బలహీనత? చేపల కూర ముక్కలు తినాలే. విశ్వాసం ఉంటే బలహీనత అంతా యేసయ్య నామంలో ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. భూమి మీద ఏ నామములో శక్తి లేదు. ఆమేన్. ప్రతి నామం ఆయన కాళ్ళ ముందు మోకరిల్లాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఉచితంగా దొరికింది తెలుసా? ఏం పెట్టిన ఆయన కొరకు? ఆయన మన కొరకు పెట్టింది ప్రాణం, ఆయన మన కొరకు కార్చింది రక్తం. అవునా? ఆయన మనల్ని పుట్టించిండు, ఆయన రూపాన్ని ఇచ్చిండు మనకి. అందుకే ఆయనున్న ఇంట్లో, ఆయనున్న స్థలములో ఎక్కడ సాతానికి అధికారము కానీ అడుగు పెట్టే స్థలం కూడా లేదు. మండిపోవాలి ఇక్కడికి వస్తే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి వేళ నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఆయన వెలుగు నీతో ఉంటది. ఆమేన్. పేతురు యోహాను అదే చేశారు. వలలు కడుక్కోవటం అంటే వాళ్ళ హృదయాలు శుద్ధి చేసుకున్నారు. ఓహో, వీళ్ళు హృదయం శుద్ధి చేసుకుంటున్నారంటే వీళ్ళకి దేవుడు కావాలని కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను కావాలి. పేతురు యోహాను నేను చెప్పే కాడ వలై, వాళ్ళు ఎప్పుడు వేసిందే రైతులు అంతా వేసిందే ఆడ వల. అవునా? యేసయ్య చెప్తే వేస్తే 120 చేపలంట పగిలిపోతుందంట వల. ఓ పక్కమట వాళ్ళంతా పిలుస్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య అడుగు పెడితే అది ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య కావాలి మనకి. యేసయ్య కావాలి. ఎప్పటి వరకు? కొంత ధనం వచ్చే వరకా? బిడ్డలు వచ్చే వరకా? సంపద వచ్చే వరకా? ఇంకో 4 నావలు వచ్చేంత వరకా? ఏమి లేనప్పుడే, ఏమి లేనప్పుడే యేసయ్య కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆరోగ్యం లేనప్పుడే, అందం లేనప్పుడే, ఐశ్వర్యం లేనప్పుడే, డబ్బు లేనప్పుడే యేసయ్య కావాలా. యేసయ్య ఉంటే ఇవన్నీ ఉత్తగానే వచ్చి పడతాయి మన దగ్గరికి. హల్లెలూయా. 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 రాత్రి కాలంలో మరి దేవుడు ఈ మాటలను ఇక్కడ కూర్చున్న బిడ్డలందరి హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్కొక్కరు చిన్న ప్రార్థన చేద్దాం. రూతమ్మ కొరకు, ఈ కుటుంబం కొరకు, యోహాను కొరకు, అవునా, వారి గర్భ ఫలముల కొరకు, భూఫలముల కొరకు, వారికి ఇచ్చిన నావల కొరకు, వారికి ఇచ్చిన వలల కొరకు, ఇదిగో ఈ అర్ధరాత్రి సమయంలో ఇదిగో యాకోబుకి ఇచ్చినట్లుగా ఈ ప్రాంతంలో అయా ఒక రాయిని నిలవబెట్టి నూనె పోసావు. నువ్వు నీకు వందనాలు. నా దేవుడు అన్న అయ్యా, నాకు అన్న వస్త్రములు, ఎండి బంగారములు సమస్తము నాకేం అక్కర్లేదు. నా తండ్రికి, నా తాతకుండా ఆస్తులు నాకు వద్దయ్యా. అన్నము, వస్త్రం ఇయ్యయ్యా. జీవితంలో మరణం వరకు నేను తప్పిపోనయ్యా. ఒక్క అడుగు కూడా పక్కకైనయ్యా. నిన్ను మీరి నేను ఎక్కడికి పోనయ్యా. ఎంత గొప్ప తీర్మానమో తెలుసా? మనమే చేయలేకపోతున్నాం దేవుడితోటి. ఇగో అన్యులకు అర్థమవుతుంది. కాలాలు తారుబాటు అవుతూ ఉన్నప్పుడు ఒక పక్క వర్షం కురిస్తే అతివృష్టి కొట్టుకొరిపోతూ ఉన్నాయి, ఒక పక్క వర్షం అసలు లేదు. వర్షం ఎవరి దగ్గర ఉంది? నీతిమంతుల పక్షాన, అనీతిమంతుల పక్షాన వర్షం కురిపించేవాడు నేనే, సూర్యుని ఉదయింపజేయేవాడిని నేనే అంటున్నాను.
నేను తప్ప మరొక దేవుడు లేడంట. నన్ను తప్ప ఇంక దేన్ని మీరు సృజించిన. ఇదిగో ఒకవేళ చేపలు పడుతున్నాయి కదా బాగా, ఇగో క్రిస్టియన్ అమ్మాయి మాకు దేవుడు అనుకుంటున్నారేమో. కాదు, చేపలు రోజు పడుతుంటే ఈ చేపలే మాకు దేవుడు అనుకుంటున్నారేమో. కాదు, నా దేవుడు లేనిది ఏది రాదు. నీ కుమార్తెలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నువ్వు తుడిచివేశావు తండ్రి. నీ రక్తాన్ని ప్రోక్షించావు. నిలువెల్లా నువ్వు తుడుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నిలువెల్లా నువ్వు తుడుస్తున్నందుకు నీకు వందనాలు. నిలువెల్లా నీ బిడ్డలు తాకా నువ్వు కాదయ్యా. కానీ మేము పనికి మళ్ళీ మొత్తం మట్టేయా. మేము మాలో ఏమి లేదు తండ్రి. ఇదిగో మాతో నీవు వచ్చావు తండ్రి. నువ్వు ఉన్నావు ఈ కుటుంబంలో నివాసం చేసావయ్యా. నీ కుమార్తె అయ్యా. అయ్యా నువ్వు కలగజేయకుంటే ఈ భూమి మీద నీ కుమార్తెకు నూకలు లేవయ్యా. నీ బిడ్డ అయ్యా అపవాది చేతికి అప్పచెప్పబడొద్దయ్యా. అపవాది తంత్రాలకు లోను కావద్దయ్యా. నీ బలమును పొందుకొని ఇగో ఈ ఉదయ కాలము నుంచి ఈ కుటుంబం అంతా ఆశ్చర్యానికి లోను కావాలి. అయ్యో నా దేవుడు ఎంత గొప్పవాడా, ఇంత గొప్ప అద్భుతాలు చేయగలిగినటువంటి వాడా. ఈ దేవుని విడిచిపెట్టామే. కుటుంబం అంతా తనకు సంపూర్ణ నాయన శక్తిని బలాన్ని దయచేయండి. ఆయా శరీరానుసారంగా ఏదైనా లోపం ఉన్నట్టయితే నాయన ఆయా తండ్రి దాన్ని సరిచేయండి. ఎందుకంటే ఆయా ఒక వస్తువును తయారు చేసిన ఆ ఇంజనీరింగ్కి ఆ వస్తువుకి ఏది ఎక్కడ ఉన్నదో తెలుసు ప్రభా. ఆయా మమ్మల్ని తయారు చేసిన ఇంజనీర్ నువ్వు ప్రభా. ఆయా మట్టిని పిసికి ఆయా బొమ్మను చేసి ప్రాణవాయువును ఊదిన దేవుడుగా మీరున్నారు. ఆయా మరి ఎక్కడైనా చేసిన దాంట్లో ఆయా శరీరానుసారంగా ఏదైనా అస్వస్థత ఉంటే ఆయా తండ్రి మీరు స్వస్థపరచండి ఈ రాత్రి కాల సమయం. ఆయా మరి తనలో హృదయములో ఉన్న గలిబిలి ఉన్నట్లయితే ప్రభా ఆయా నీ నామములో తనకు ధైర్యాన్ని దయచేయండి. నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. నా కోసం రక్తం గార్చిన దేవుడు ఉన్నాడు. నన్ను ఒక్కరోజు 2 రోజులు ప్రేమించి వదిలిపెట్టే దేవుడు కాదు. చంటి బిడ్డని మొదలుకొని వృద్ధాప్యం వచ్చే వరకు ఈ లోకములో జీవించినంత కాలమే కాదు, పరలోక రాజ్యములో చేర్చబడటానికి ఆయా చేరిన తర్వాత యోగాలు ఆయా సంతోషంగా నిన్ను ఆరాధించే ఆయా బిడ్డల గుంపులో చేర్చు వరకు కాపాడే దేవుడు ఉన్నాడని తను విశ్వసించడానికి సహాయం దయచేయండి. విశ్వాసం సన్నగిల్లకుండా ప్రభావాన్ని బలపరచండి, స్థిరపరచండి. ఈ లోకస్తుల మీద ఆధారపడ్డా, ఈ లోకంలో బంధువుల మీద ఆధారపడ్డా, అధికారుల మీద ఆధారపడ్డా, స్నేహితుల మీద ఆధారపడ్డా కొంతవరకు ఉండి మోసం చేసి వెళ్ళిపోతారు ప్రభు. మాట తప్పని వాడు నీవు ప్రభు. ఆయా మాట ఇచ్చినావంటే నాయన తండ్రి తప్పేవాడి దేవుడు కాదు. ఇశ్రాయేల్ ప్రజలకు మాట ఇచ్చిన ఆయన వాగ్దాన దేశంలో చేరుస్తున్నాను. ఆయా మరి వాళ్ళని చేరుస్తున్న సమయంలో వాళ్లే సనిగి గొనిగి రాలిపోయారు గన ప్రభా. ఆ దేశం వరకు గుంపును నడిపించిన దేవుడివి. ఆయా కాలేబుని యెహోషువని ఆ దేశంలోకి చేర్పించిన దేవుడుగా ఉన్నాడు. అలాంటి విశ్వాసంతో మేము నడవటానికి ఈ లోకములో మేము జీవించినంత కాలం ప్రభా ఆయా నమ్మకస్తులుగా మేము ఉండి ఆయా మరి నేను పరిశుద్ధుని నాతో మీరు పరలోక రాజ్యంలోకి రావాలంటే పరిశుద్ధులుగా జీవించాలంటున్నావు ప్రభా. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మాకు నేర్పించమని, ఇంకా కుడి ఎడమలకు మేము తొలుగుతున్నట్టయితే ఆయా మరి ఈ గృహంలో ఇంకెవరన్నా తొలుగుతున్నట్టయితే ఆయా మరి వారికి మంచి జ్ఞానం దయచేయండి. ఎందుకంటే ఆనాడు సొలొమోను నాయన తండ్రి రాజ్యాధికారాన్ని ఇచ్చినప్పుడు తను ఏమి కోరుకోకుండా పరిపాలించడానికి జ్ఞానాన్ని కోరుకున్నాడు. అలాగనే ఈ కుటుంబానికి కూడా మంచి జ్ఞానం దయచేసి నీ నడవడికలో నడిచి ఆయా సంపూర్ణంగా నిన్ను ఆరాధించడానికి, ఆయా సేవించడానికి, స్తుతించడానికి సహాయం దయచేయండి. ఈ గృహం చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షించి కాపుదల భద్రత దయచేసి ఆయా తనలో ఉన్న ప్రతి బలహీనత విడుదల దయచేసి ఈ రాత్రికాల సమయంలో మంచిగా నిద్రించడానికి సహాయం దయచేయండి. ఉదయకాల సమయంలో ఆయా నిన్ను ఆరాధించడానికి నీ పరిశుద్ధ ఆలయంలో చేరి సాక్షిగా ఉండటానికి నీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని నా ప్రభును ప్రేరక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నీకు వందనాలు తండ్రి. ప్రభు విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచునన్నావు. నీ విడుదల చేసిన మొర్ర ప్రార్థన మీరు విన్నారు, స్వస్థతను అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయాలను బలపరచండి. ఈ దినము నుండి నూతన ఉత్తేజము చేత నింపండి. ఉదయకాలంలో మేమంతా తండ్రి ఇదిగో పునరుద్ధానుడైనటువంటి నా యేసయ్యను ఆరాధించే కృపా భాగ్యము మాకు దయచేయండి. ఒక తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలము కూడి ఉన్నటువంటి బిడ్డలందరికీ, అయా మరి చెన్నైపాలెం నుంచి వచ్చిన నీ దాసునికి, అయా సంఘ బిడ్డలైనటువంటి
ప్రభా నీకు వందనాలు తండ్రి. యశోబనను బట్టి ప్రభా నీకు వందనాలు ఆయన. ఏలియా గారిని బట్టి అయ్యా మరి అదే రీతిగా ప్రభా నీకు వందనాలు. ఇశ్రాయేల్ అను బట్టి అయ్యా మరి శాలేమును బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా పాల్రెడ్డి గారిని బట్టి ప్రభా నీకు వందనాలు అయ్యా. మేము చేసినటువంటి ఈ పనిని అయ్యా మీ గుర్తింపులో వినికిడిలో భద్రపరచుకోమని ఏ సతి పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి అడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.